క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కార్పొరేట్ హాస్పిటల్లో ఆర్గాన్స్ దందా, జీవన్ దాన్ రూల్స్ లో లొసుగులే ఆధారంగా అక్రమాలు, బ్రెయిన్ డెడ్ కేసులను అనౌన్స్ చేస్తూ కోట్లలో సంపాదిస్తా ఉన్నాయట ప్రైవేట్ హాస్పిటల్. అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులు, బ్రెయిన్ డెడ్ పేషెంట్ హార్ట్, లివర్, కిడ్నీలు తీసుకునే వెసులుబాటు, అవి తమ దగ్గరున్న పేషెంట్లకు అమర్చుకునేందుకు ఆసుపత్రులకు అనుమతి, ట్రాన్స్ప్లాంటేషన్లకు పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో వసూలు, బ్రెయిన్ డెత్ కేసులను రిఫర్ చేసేందుకు జిల్లాలోని హాస్పిటళ్లతో ఒప్పందాలు, డాక్టర్లు మొదలుకొని అంబులెన్స్ డ్రైవర్ల వరకు వాటాలు. దేశంలోనే అత్యధిక బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసిన హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్. ఇటీవల బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి కుటుంబానికి 3 లక్షలు ఇచ్చిన మరో ఆసుపత్రి. బ్రెయిన్ డెత్ అయిపోయినటువంటి అంటే ఇక బ్రెయిన్ డెత్ అయిపోయిందంటే ఇక మనిషి జీవోత్సవమే అంతే, అసలు అతనికి ఏముండదు, బతికున్నా సచిన లెక్కనే. అటువంటి మనిషిని చంపేసి అతని దగ్గరున్న కిడ్నీలు, గుండె, లివరు ఏమేమి ఉన్నాయి అవయవాలన్నీ తీసుకొని ఎవరికన్నా లివర్ ఖరాబ్ అయిందని వస్తారుగా, ఈయన లివర్ ఆయనకు పెడతారు అన్నట్టు. ఈయన లివర్ ఇది పుణ్యానికే వస్తుంది. ఈయన దగ్గర 50 లక్షలు 20 లక్షలు వీళ్ళు ఆర్గాన్ డొనేట్ చేస్తారు. ఆర్గాన్స్ డొనేట్ చేయగానే వాళ్ళకి ఏం చేస్తారు, 50 లక్షలకు 60 లక్షలకు దొరికింది, నీకు ఆపరేషన్ చేస్తామని వానికేస్తారు. ఇగో ఇట్లా దందా చేస్తా ఉన్నారు. ఇది ప్రధానంగా రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అవయవాల దందా చేస్తున్న 7వ పేజీ పంపి. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అవయవాల దందా చేస్తున్నాయి. జీవన్ దాన్ నిబంధనలో లొసుగులే ఆధారంగా అక్రమాలకు పాల్పడుతున్నాయి. బ్రెయిన్ డెత్ కేసులతో కోర్టులు దండుకుంటున్నాయి. ఆ కేసులను రిఫర్ చేసేందుకు డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లకు ముడుపులు ఇస్తున్నాయి. జీవన్ దాన్ నిబంధనల ప్రకారం పేషెంట్ ఏ ఆసుపత్రిలో బ్రెయిన్ డెత్ అయితే అవయవాలు తీసుకునే అధికారం ఆ హాస్పిటల్కే ఉంటుంది. డోనర్ నుంచి సేకరించిన హార్ట్, లివరు, ఒక కిడ్నీని తమ దగ్గర ఆర్గాన్స్ కోసం రిజిస్టర్ చేసుకున్న పేషెంట్ల కోసం వినియోగించుకునేందుకు ఆ హాస్పిటల్కు అనుమతి ఉంది. సరే, మరి హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ అయినటువంటి కేసుల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ఏ రకంగా పంపించిన 7వ పేజీ కదా. ఈ హాస్పిటల్ల దందా చూడరి ప్రజలారా, ఈ కార్పొరేట్ ఆసుపత్రుల దందా ఇది మామూలు దందా కాదు. ఇగో ఇదే, ఇక చూడరి కార్పొరేట్ హాస్పిటల్లో ఆర్గాన్స్ దందా, మీ గుండె, మీ కిడ్నీలు, ఇదొక దందా. ఇగో పైసలున్నోళ్ళకి అవయవాలు, పైసలున్నోళ్ళకి అవయవాలు. మీ పేదోడు బ్రెయిన్ డెత్ అయ్యి ట్రీట్మెంట్ లేక చచ్చిపోతే ఈ పేదోని ఆ కిడ్నీలు తీసుకపోయి ఈ ఉన్నోళ్ళకి అమ్ముకొని బతుకుతా ఉన్నారు. బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ల ఆర్గాన్స్ ను అవసరమైన పేషెంట్లకు అమర్చేందుకు జీవన్ దాన్ వ్యవస్థను పనిచేస్తున్నది. ఆర్గాన్స్ అవసరమైన పేషెంట్లు జీవన్ దాన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ కండిషన్, వయసును బట్టి డాక్టర్లు ఆ పేషెంట్ కు కొన్ని మార్కులు కేటాయించి లిస్ట్ లో అతని పేరు ఎక్కిస్తారు. స్టేట్ లెవెల్ లిస్టులో జనరల్ పూల్ పాటు ప్రైవేట్ హాస్పిటల్ సపరేట్ గా లిస్ట్ మెయింటైన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో డబ్బులు దండిగా ఉన్న పేషెంట్లు బడా కార్పొరేట్ హాస్పిటల్లో తమ పేర్లను అవయవాల కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు. జనరల్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకంటే ఇలా హాస్పిటల్ లిస్ట్ లో ఉన్న పేషెంట్లకే చాలా తొందరగా అవయవాలు దొరుకుతున్నాయి. బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ లో జరుగుతున్న అవకతవకలే ఎందుకు కారణం. అవయవాల కోసం అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్ దవాఖాన్లు అందుకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని పేషెంట్ల నుంచే వసూలు చేస్తున్నాయి. ప్రాణానికి సంబంధించిన విషయం కావడంతో ఎంత ఖర్చుకైనా జనాలు వెనుకాడడం లేదు. అంతేకాదు, మన స్టేట్ లో ఉన్న వెసులుబాటుతో వేరు రాష్ట్రాల నుంచి కూడా డబ్బులున్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి కార్పొరేట్ దవాఖాన్లు లిస్ట్ అవుతున్నారు. దీంతో అవసరం ఉన్న వారి కంటే పైసలు ఉన్న వారికే తొందరగా ఆర్గాన్స్ దొరుకుతున్నాయి. డబ్బులు పెట్టుకోలేని సామాన్య పేషెంట్లు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తూనే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్న పిల్లలు, యువత కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు చూడుర్రి ప్రజలారా, చాలా జాగ్రత్తగా చూడుర్రి. మీ వైద్యం ఎటువైపు పోయింది, మన దవాఖాన్ల పరిస్థితి చూడుర్రి. అసలు ప్రైవేట్ లకు తీసుకోపో, ప్రైవేట్ లో అయితే మంచిగా వస్తుంది. ఈ ప్రైవేట్ బ్రెయిన్ డెత్ ఎక్కడైతుందో చూడుర్రి. ఫస్ట్ బ్రెయిన్ డెత్ కేసులన్నీ కార్పొరేట్ హాస్పిటల్లోనే నమోదవుతున్నాయి. చూసుకోయిగా ఎందుకు మన రాష్ట్రంలో ఇప్పటి వరకు అయిన బ్రెయిన్ డెత్ కేసులో కనీసం 3% కూడా ప్రభుత్వ దవాఖానలో నమోదు కాలేదు. జీవన్ దాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1466 బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఇందులో 97% కార్పొరేట్ దవాఖానాల్లోనే జరగడం. ఈ బ్రెయిన్ డెత్స్ అన్ని హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్లోనే నమోదవడం గమనార్హం. బ్రెయిన్ డెత్ కేసుల డిక్లరేషన్ లో హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్
ఓ ప్రముఖ ఏంది యశోద. యశోద పేరు రాసేసిన. అవును, జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు అత్యధిక బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసి హాస్పిటల్ గా ఘనత వహించింది. ఇందుకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ హాస్పిటల్ యాజమాన్యం అవార్డు కూడా అందుకుందట. చూసుకో, చంపేసి బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ లో బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్లు ఉన్న హాస్పిటల్ గా నగరంలోని మరో ప్రముఖ హాస్పిటల్ కూడా అవార్డు అందుకుంది. ఈ హాస్పిటల్ స్టాక్ మార్కెట్ లోనూ లిస్ట్ అయింది. 10 ఏళ్లలో 1466 బ్రెయిన్ డెత్ కేసులు, బ్రెయిన్ మంది జీవోత్సవాలాగా మారిపోయారు. 2013 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 1466 బ్రెయిన్ డెత్ కి డిక్లేర్ చేశారు. ఇందులో ప్రభుత్వ దవాఖానాల్లో 42 బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయగా ప్రైవేట్ దవాఖానాల్లో 1424 బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేశారు. అత్యధికంగా యశోద హాస్పిటల్లో 500 బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసింది. 500 మంది చచ్చిపోయారట యశోద హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ అయిపోయి. 500 మంది బ్రెయిన్ డెత్ అయి చచ్చిపోయినందుకు యశోద హాస్పిటల్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. చంపినందుక సచ్చినందుక. ఇందులో 287 బ్రెయిన్ డెత్స్ ను గడిచిన 3.5 ఏళ్లలో డిక్లేర్ చేయడం. గడిచిన 3.5 ఏళ్లలో 287 బ్రెయిన్ డెత్స్ ను డిక్లేర్ చేసిందట యశోద హాస్పిటల్. అత్యధిక బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసిన ఆసుపత్రులు ఇవి. యశోద ఆసుపత్రి సికింద్రాబాద్ కాడ ఒకటి, సోమాజిగూడ కాడ ఒకటి, కొండాపురం లోటి. యశోద హాస్పిటల్ చూసిరా, మలక్పేట లోటి. ఇగో ఈ యశోద హాస్పిటల్లో ఏం చేస్తారంటే, ఎవడన్నా జర ఆయపాయం మీద అనుకో వాడిని మెల్లగిడికి తీసుకొస్తారు, తీసుకొచ్చి ఇలా చంపుతారు. ఇలా చంపి వాని కిడ్నీలు అన్ని తీస్తారు. ఇగో ఇవి ఇప్పటికి 500 మందిని చంపారట. కుటుంబ సభ్యులతో ఆమోదం తీసుకుంటారు, వైరటోళ్ళకు ఉపయోగపడతాయని. కిమ్స్ హాస్పిటల్ 298 మందిని, అపోలో 194, గ్లోబల్ హాస్పిటల్ 165, కామినేని 95, కేర్ హాస్పిటల్ 57, నిమ్స్ లో 32, కాంటినెంటల్ లో 23, సన్షైన్ లో 21, మెడికవర్ లో 14, మెడిసిటీలో 9, ఉస్మానియాలో 9, ఏఐజీలో 8, గాంధీ ఆసుపత్రిలో 1. చూసుకో, ఇక గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా చూడు. గాంధీ ఆసుపత్రికి పోతే బతుకుతున్నావు, యశోద పోతే చస్తున్నావు అని లెక్కలు చెప్తున్నా. ప్రజలారా, నేను అందుకే పదే చెప్తున్నా, హెల్త్ ఇంపార్టెంట్, హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండే ఇంపార్టెంట్. ఈ రెండిటి విషయంలోనే అతిపెద్ద దందా నడుస్తా ఉంది. 500 బ్రెయిన్ డెత్ కేసుల యశోద హాస్పిటల్లో 500 మంది చనిపోవడంటే 500 మందిని ఇట్లా వరుసగా బండబెట్టి ఎంతమంది అవుతారో చూడ్రి, ఏడికి నిడతారో చూడ్రి. ఈ 10 ఏళ్లలో వీళ్ళు చేసిన దందా. ఇప్పుడు అంటే 500 అంటే 1000 కిడ్నీలు, 2 కిడ్నీలు ఉంటాయి, 1000 కిడ్నీలు, 1000 కండ్లు, 1000 కిడ్నీలు, 1000 కన్లు, 1000 లివర్లు, 500 గుండెలు. వాళ్ళు చేసిన దందా. ఒక్కొక్క గుండెను 20 లక్షలకు అమ్ముకున్నా కూడా 500 గుండెలు. ఎక్కడ 20 లక్షలు ఏం కథ. ఇగో ఇట్లా ఒక్క పేషెంట్ చచ్చిపోయినోని మీద దందా. దీన్ని ఏమంటారంటే పీనిగల మీద పేలాలు ఏర్క తినడు అంటారు. ఈ యశోదాలు ఈ ప్రైవేట్ హాస్పిటల్ చేసే దందాలన్నీ ఇవి పోవాలి. ఈ దవాఖానాలన్నీ నాశనం కావాలి. సర్కార్ దవాఖానాలు విరాసిల్లాలి. ప్రభుత్వ దవాఖానాలు మెరుగుపడాలంటే ప్రజలారా మనం చైతన్యవంతం కావాలి. నాయకుడు వచ్చి మన ఇంటికి 500 రూపాయల నోటు ఇవ్వగానే 500 నోటు ఆడబెట్టి ఇది సరే కానీ మేము ఓటేస్తాం కానీ మా దవాఖాన ఎడగట్టాము చూపి అని అడగాలి. మా దవాఖాన ఏడుంది, మా పోరగాడు చదువుకోవడానికి బడేడు ఉందని చెప్పి అడుగు ఒకసారి. లేకపోతే ఇదే దరిద్రం మోపవుతుంది. ఇగో యశోద, ఎవరదా యశోద హాస్పిటల్? కేసీఆర్ చుట్టాలి కాదా? ఏం జరుగుతా ఉంది? ఈడ పోయి జై ధర్నా, కేటీ రామారావు ఈడ పోయి జై ధర్నా. ఇగో ఆర్గాన్స్ దందా. లైక్ చేయండి.